హాయ్ అండి, వెల్కమ్ టు సఖీ. ఇప్పుడు మనం చూసే వెరైటీ అండి ప్యూర్ షిఫాన్లో లైక్రా షిఫాన్ అనేసి ఇప్పుడు కొత్త ఫ్యాబ్రిక్ అండి. ఇది కొంచెం వెరైటీ ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ వెరీ ఫీల్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. 50 గ్రామ్స్ వస్తుంది లైట్ వెయిట్లో. మీకు అవుట్లైన్ బార్డర్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఇచ్చాడో. పార్సీ వరకు సారీ అంత బార్డర్ అంతా ఆల్ ఓవర్గా కట్ వర్క్ వస్తుంది. లైట్ స్టోను మీకు యాజ్ ఇట్ ఈస్ షోల్డర్ మీద కూడా సిమిలర్ చిన్న బార్డర్ వస్తుంది, కట్ వర్క్ బార్డర్. సెల్ఫ్ పార్సీ వర్క్ అనమాట. కార్నర్ పళ్ళు కూడా అండి షార్ట్ పళ్ళువే, కొంచెం డిఫరెంట్ వీవింగ్ అలా కాకుండా పార్సీ వీవింగ్ అనమాట. లైక్రా షిఫాన్ లైట్ రేంజ్లో వెరైటీ చాలా బాగుందండి. 50 గ్రామ్స్లో తక్కువే. 2700 మేడం. ఇది చాలా వెరైటీ అండి లైట్ వెయిట్లో ప్యూర్ షిఫాన్ లైక్రా షిఫాన్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే సేమ్ అదే వెరైటీ లైక్రా షిఫాన్లో ప్యూర్ షిఫాన్ వీవింగ్. అవుట్లైన్ అంతా సొరాక్స్కి వస్తుంది. బార్డర్ షోల్డర్ అంతా అండి కట్ వర్క్ పార్సీ వీవింగ్ అనమాట. కార్నర్ పళ్ళు లైట్ గ్రీన్ అనమాట, పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ వస్తుంది. ఇది కూడా లైట్ రేంజ్ అండి, 2795. నెక్స్ట్ వచ్చేసండి లైట్ పింక్ అండి, బేబీ పింక్. బేబీ పింక్లో అవుట్లైన్ పార్సీ వర్క్, మీకు షోల్డర్ మీద అంతా ఇలా కట్ వర్క్ వచ్చేసి సొరాక్స్కి వస్తుంది అనమాట. ఇది షోల్డర్ సారీ అంతా బార్డర్. ఇది పళ్ళు బార్డరు. మీ కింద కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ కట్ వర్క్ వచ్చేసి పార్సీ వీవింగ్ వస్తుంది. ప్యూర్ షిఫాను లైక్రా షిఫాన్. బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడండి. ఇది బ్యాక్ నెక్ స్లీవ్స్ అనమాట, పార్సీ వర్క్. లైక్రాలోనే చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ వీవింగ్ అనమాట. 2700 అండి ఇది కూడా. నెక్స్ట్ అందులోనే కొంచెం బార్డర్ డిఫరెంట్ అండి. ఇది లైక్రా షిఫాన్లోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. కింద బార్డర్ అంతా కట్ వర్క్ వచ్చేసి రౌండ్స్ అనమాట. ప్యూర్ కట్ వర్క్ పార్సీ వీవింగ్ మీద సొరాక్సీకి వస్తుంది. సారీ అంతా అవుట్లైన్ అంతా సొరాక్సీకి వచ్చేసి ఇది షోల్డర్ బార్డర్ అండి. షోల్డర్ మీదకి వచ్చేసి అంతా కట్ వర్క్ బార్డర్ అనమాట. స్టైల్ చాలా బాగుంటుందండి. ఇది కూడా ప్యూర్ షిఫాన్లో లైక్రా అనేసి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కూడా యాజ్ సేమ్ సెల్ఫే వస్తుంది. అంతా కొత్తగా అంటే అన్ని క్రియేషనే కదా, మ్యాచింగ్ అంతా కొత్త కొత్త బ్లౌజెస్, కాంట్రాస్ట్ బ్లౌజెస్ అలా అని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ బ్లౌజ్ కొద్దిగా సింపుల్గా ఇచ్చాడు. సెల్ఫ్లోనే స్లీవ్స్ అండ్ బ్యాక్ వర్క్. ఇది కూడా లైట్ రేంజ్ అండి, సేమ్ 2795. నెక్స్ట్ దాంట్లోనే లైట్ ఐస్ బ్లూ అండి. లైట్ ఐస్ బ్లూ ఇంకా డిఫరెంట్. ఇది అది పార్సీ కట్ వర్క్. ఇది ఎలిఫెంట్స్ వస్తాయి అన్నమాట. కింద అంతా ఇలా ఎలిఫెంట్స్ వస్తే అవుట్లైన్ సొరక్స్కి వస్తుంది. ఇది కార్నర్ పళ్ళు. ఈ షోల్డర్ బార్డర్ వచ్చేసి అంత. ఇది ప్యూర్ షిఫాన్లో లైట్ బ్లూ ఐస్ బ్లూ వస్తుంది. మీకు బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెల్ఫే. స్లీవ్స్ అండ్ బ్యాక్ ఇచ్చాడు. బ్యాక్ అండ్ స్లీవ్స్. ఇది కూడా లైట్ రేంజ్ అండి, సేమ్ 2795. ఇంకో ఫ్యాబ్రిక్, కొత్త ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా జిమ్మెత్ సిల్క్ అనేసి చాలా డిఫరెంట్ అండి. జిమ్మెత్ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. క్రష్డ్ వస్తుంది అవుట్లైన్. సారీ అంతా మీకు కట్ వర్క్ బార్డర్ సొరాక్స్కి వచ్చేసి ఆల్ ఓవర్ కట్ వర్క్. అండ్ కార్నర్ పళ్ళు కూడా సేమ్ షార్ట్ పళ్ళు ప్యాచ్. ఇది షోల్డర్ బార్డర్. మీకు అవుట్లైన్ వచ్చేసేయండి పార్సీ వర్క్ వస్తుంది. ఇది షోల్డర్ బార్డరు. మీ కింద వచ్చేసి లైట్ షేడెడ్ అండి. పైన అంతా ఎల్లో మ్యాచింగ్, కింద వచ్చినప్పుడు లైట్ గ్రీన్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ సారీ అంతా పార్సీ వర్క్. ఇది లైట్ ఫిగర్స్ అని, యానిమల్స్ అని, కొంచెం డిఫరెంట్ వీవింగ్స్ అనమాట ఇది పార్సీలో. అండ్ రన్నింగ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ యాజ్ ఇది వచ్చేసి చిన్న పైపింగ్ బార్డర్ ఇస్తాడు సొరాక్స్కి వచ్చేసి. ఇది కూడా బాగుందండి వెరైటీ. జిమ్మెత్ సిల్క్ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్. అంటే జార్జెట్, షిఫాన్ ఇవన్నీ రెగ్యులర్ కదండి. కొన్ని ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉందన్నమాట. 3195. నెక్స్ట్ అందులోనే కొంచెం డిఫరెంట్ పేస్టల్లో, పేస్టల్ కాంబినేషన్. లైట్ ఐస్ బ్లూకి ఎల్లో మ్యాచింగ్. మరీ బ్రైట్ ఎల్లో కూడా కాదండి, కొంచెం డిఫరెంట్ లైట్ అండ్ డార్క్. ఇది షోల్డర్ ప్యాచ్ లైట్ ఎల్లో షోల్డర్ వస్తుంది. బార్డర్ అంతా సొరాక్స్ వచ్చి లైట్ పాల్స్ వర్క్ అనమాట. ఇది పళ్ళు. పళ్ళు కూడా కట్ వర్క్ వస్తుంది. మీకు అవుట్లైన్ సారీ ఎంత అండి పార్సీ వర్క్ అనమాట. ఇది
లైట్ షేడెడ్లోనే పార్సీ వర్క్ వచ్చేసి కిందంతా ఐస్ బ్లూ వస్తుంది. మీకు బార్డర్ కూడా కట్ వర్క్ పాల్ వర్క్ వస్తుంది. బార్డర్ అంతా పాల్ వర్క్. బ్లౌజ్ కూడా సేమ్ సింపుల్ ఇస్తాడండి వీటికి, మరి హెవీ బ్లౌజులు ఇవ్వడు, రన్నింగ్ బ్లౌజే. ఇలా బ్లౌజ్ వచ్చేసి లైట్ బ్లూ అండ్ మిక్సింగ్ అనమాట. స్లీవ్స్కి బార్డర్కి ఇలా వస్తుంది బ్యాక్. దీనికి ప్యాచ్ ఇచ్చాడండి స్లీవ్స్కి. ఇది కూడా సేమ్ రేంజ్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ఫ్యాబ్రిక్లోనే జిమ్మెత్లోనే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్, జిమ్మెత్ సిల్క్ కాంబినేషన్. ఇది కూడా బాగుంది. లైట్ ఆరెంజ్ అండి ఇది. పైన షోల్డర్ మీద అంతా ఆరెంజ్, అలాగే బోర్డర్ అంతా కట్ వర్క్ వచ్చేసి సొరాక్స్ విత్ పర్ల్స్ వర్క్ అనమాట. కింద వచ్చేసి అంతా లైట్ పింక్ వస్తుందండి, రోజ్ పింక్, లైట్ పింక్. కింద బోర్డర్ కూడా పర్ల్ సొరాక్సీ అనమాట, కట్ వర్క్ బోర్డర్. ఈ కార్నర్ పళ్ళు కూడా హెవీ ఇస్తాడు, ఇలా ప్యాచ్ కార్నర్ పళ్ళు లైట్ షేడెడ్ అనమాట. సారీ ఆల్ ఓవర్ మనం చూసుకుంటే పార్సీ వర్క్ వస్తుంది. సారీ ఆల్ ఓవర్ వీవింగ్ అంతా పార్సీ వర్క్ అనమాట. ఇప్పుడు వీవింగ్ చాలా బాగుంది. జిమ్మెత్ సిల్క్ అన్నప్పుడు బాగా ట్రెండ్ అండి ఇది. అన్ని ఫ్యాబ్రిక్ చూసుంటాం కదా, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అన్న చాలా ఎక్స్క్లూజివ్ అనమాట. మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఇలా వస్తుంది. ఇది బ్లౌజు పింక్ కలర్ వస్తుంది స్లీవ్స్కి. ఇది బాడీ అనమాట, బ్యాక్ అండ్ ఫ్రంట్ లైట్ ఆరెంజ్. రేంజ్ కూడా బాగుంది. ఇది కూడా అదే హై రేంజ్ కాదు, 3-1 అండి. జిమ్మెత్ సిల్క్ చాలా డిఫరెంట్. నెక్స్ట్ ఇది కూడా ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్ అండి. అంటే కొంచెం డిఫరెంట్గా చూద్దామనేసి ఒక 3 ఫ్యాబ్రిక్స్ మీకు పరిచయం చేస్తున్నాను. ఇది కూడా ఎక్స్క్లూజివ్ అండి. లైక్రా షిఫాన్ అనేసి క్రష్డ్ వస్తుంది. లైక్రా షిఫాన్ షోల్డర్ మీద అంతా నీమ్ జరీ వస్తుంది. నీమ్ జరీ మీద అవుట్లైన్ సొరాక్సీ స్టోను, గోల్డెన్ స్టోన్ మిక్సింగ్ అనమాట. ఇది బార్డర్ అంతా పళ్ళు బార్డరు. కొత్త కాంబినేషన్ ఇది. హనీ షేడ్ కాదు, కొంచెం డిఫరెంట్ మెజెంటా పింక్ కాదు. ఇది కిందంతా బార్డర్ నీమ్ జరీ వచ్చేసి కొంచెం సొరాక్సీ స్టైల్ డిఫరెంట్. లైక్రా షిఫాన్ వెరైటీ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం కొత్తగా ఉంది, ట్రెండీగా. బ్లౌజ్ అండి ఇది. బ్లౌజ్ కూడా దీనికి రన్నింగ్ ఇచ్చాడు. ఏంటి కాంట్రాస్ట్ అలా లేవు కదా, దానివల్ల కాంట్రాస్ట్ వస్తుంది ప్యాచ్ అలా ఉంటాయి. కానీ ఇది సెల్ఫ్ కాబట్టి సేమ్ సింపుల్గా బ్లౌజ్. లైక్రా షిఫాన్లో వెరైటీ చాలా బాగుందండి ఇది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి ఇంకా తక్కువ అండి, 2595. అవును, 2595. చాలా ఎక్స్క్లూజివ్ క్లాత్ ప్లస్ లైట్ రేంజ్. అందులో ఇది ఇంకా లైట్ గ్రీన్, ఈ షేడ్ కూడా బాగుందండి. అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్సింగ్ అనమాట. మీకు సారీ ఆల్ ఓవర్లోనే కింద కట్ వర్క్ వస్తుంది. అలాగా అవుట్లైన్ అంతా మీకు పళ్ళు, కార్నర్ పళ్ళు, ఇది షోల్డర్ బోర్డర్. నీమ్ జరీలోనే కాంట్రాస్ట్ పార్సీ వర్క్ కూడా ఇచ్చాడండి. మీకు అవుట్లైన్ చూసుకుంటే బంచెస్ చాలా బాగున్నాయి, అక్కడక్కడ బంచెస్ వస్తాయన్నమాట, చిన్న చిన్న బంచెస్. లైక్రా షిఫాన్లో కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ సేమ్ సెల్ బ్లౌజే. ఇది కూడా అంతే, 2595. ఇంకా లైలాక్ పింక్. లైలాక్ పింక్ అంటే ఎందుకంటున్నానండి, కొంచెం కొత్త కలర్ అనమాట. అండ్ పర్పుల్ కాదు, అండ్ పింక్ ఆనియన్ మిక్స్ కాదు, కొంచెం డిఫరెంట్ పింక్. ఈ క్లాత్లో కొంచెం కొత్తగా వస్తాయి కలర్స్. అవుట్లైన్ అంతా బంచెస్ పికాక్, షోల్డర్ మీద అంతా ఇలా కట్ వర్క్ నీమ్ జరీ. కార్నర్ పళ్ళు కూడా అండి నీట్గా ఇస్తాడు ఫినిషింగ్, చాలా బాగుంది. కింద బార్డరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, సేమ్ బ్లౌజ్ సెల్ఫా ఉంటుంది దీనికి. అంటే దాని మీద కొంచెం హెవీ ఇచ్చాడండి. ఇది వర్క్ ఫుల్గా ఇచ్చాడు. స్లీవ్స్ అండ్ బ్యాక్ నెక్ బాగుంది. ప్రైస్ కూడా 2595. నెక్స్ట్ ఇది ఒకటి మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ కాంబినేషను, కలర్ చాలా బాగుంది. ఇది కూడా కింద బోర్డర్ అంతా కట్ వర్క్ వస్తుంది. నీమ్ జరీతో పార్సీ వీవింగ్ మిక్స్. ఇది కార్నర్ పళ్ళు అండ్ షోల్డర్ డిజైనర్. ఇది మీకు సారీ అవుట్లైన్ అంతా వచ్చేసి బంచెస్ స్మాల్ పికాక్ స్టైల్లో వస్తుంది. లైక్రా షిఫాన్, వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్.